హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో ఒక ప్రభుత్వ సంస్థ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా అదే కాకుండా ప్రముఖ ప్రైవేట్ కంపెనీ ద్వారా కూడా కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి జాబ్ నోటిఫికేషన్ ఛానల్లో అప్డేట్ చేశాను. ఇంకా ఎవరైనా వీడియోస్ కనుక చూడకుంటే చూసి వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో వివరాలు చూసే ముందు మీకు ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చెప్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే దానికి సంబంధించిన ఎగ్జామ్ రాసి మీరు 15 డేస్లో అయితే జాబ్ పొందవచ్చు. రీలెవెల్ బై అన్అకాడమీ వాళ్ళు ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే కలిగిస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ మీద దాదాపుగా 200+ లీడింగ్ కంపెనీస్ అయితే రిజిస్టర్ అయి ఉంటాయి. సో వీళ్ళు పెట్టేటువంటి ఎగ్జామ్ కనుక మీరు రాసి 700+ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు టాప్ మోస్ట్ కంపెనీలో వీళ్ళు జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇట్లా స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా అయితే మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా మీరైతే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఒక ఓటీపీ వస్తుంది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ టెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది. అక్కడ మీరు ఒక టెస్ట్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఒక స్లాట్ అయితే బుక్ చేసుకొని ఆ పర్టికులర్ డేట్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు స్లాట్ బుక్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు వీటికి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి లీడర్ బోర్డు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు సిలబస్ కూడా ఉంటుంది. ఆ ఎగ్జామ్ సంబంధించి మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలనేటువంటి ఆ సిలబస్ ప్యాటర్న్ కూడా దీనిలో క్లియర్ కట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో రీసెంట్గా దీంట్లో ఎగ్జామ్ రాసి జాబ్ పొందినటువంటి అచీవర్స్ యొక్క లీడర్ బోర్డు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. చాలామంది దీంట్లో ఎగ్జామ్ రాసి మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, ఇక్కడ నుంచి కూడా చాలామందికి జాబ్స్ అయితే రావడం జరిగింది. వాటి యొక్క లీడర్ బోర్డు యొక్క లిస్ట్ కూడా మీరు ఇక్కడ అయితే చూడవచ్చు. సో ఈ పేజ్ యొక్క లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు బుక్ టెస్ట్ అని చెప్పేసి కనబడుతుంది అండ్ కోర్సెస్ అని కనబడుతుంది. మీరు ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి కోర్సెస్ మీరు చూడవచ్చు. అదేవిధంగా లాగిన్ అని చెప్పేసి మీరు లాగిన్ కావాల్సి ఉంటుంది. బుక్ టెస్ట్ అని చెప్పేసి కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా దీనిలో ఉన్న టెస్ట్లకు సంబంధించి ఇంతకుముందు మీకు ఏ విధంగా నేను స్క్రీన్ పైన చూపించాను దానికి సంబంధించిన లిస్ట్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ద టెస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఏదైనా ఒక టెస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ టెస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి ఇక్కడ బుక్ యువర్ ఫ్రీ స్లాట్ అని చెప్పేసి కనబడుతుంది. మీకు ఏదైనా ఒక డేట్లో ఆ స్లాట్ బుక్ చేసుకొని దీనికి సంబంధించి ఎగ్జామ్ కనుక మీరు రాసి 700+ మార్క్స్ కనుక వచ్చినట్లయితే మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు వీటికి సంబంధించి చెక్ చేసి దీనిలో ఉన్నటువంటి సిలబస్ కూడా మీరు కిందికి కనుక వెళ్ళినట్లయితే ఈ సిలబస్ కూడా దీనిలో అయితే మీకు లభిస్తుంది. ఆ సిలబస్ షీట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని క్లియర్ కట్గా చూసి మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి డేట్లో బుక్ చేసుకొని ఎగ్జామ్ రాసి సో మంచి మార్క్స్ పొందినట్టయితే 15 డేస్లో వీళ్ళు జాబ్ ఆపర్చునిటీ అయితే ఇస్తారు. ఒకసారి అయితే వీటిని అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మొదటగా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి మిదాని నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మినీరత్న కంపెనీ. సో దీని ద్వారా 14 రకాల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ మనకు మేనేజ్మెంట్ ట్రైనీ విభాగంలో వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా మనకు ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మెటలర్జీ కావచ్చు, అదేవిధంగా మెకానికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఇట్లా చాలా రకాల సబ్జెక్ట్లో మీరు కనుక దీనికి సంబంధించినటువంటి బీఈ బీటెక్ కనుక కంప్లీట్ చేసినట్లయితే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ వీటికి సంబంధించి అయితే చాలా మంచి శాలరీ ఉంది. మీకు స్టార్టింగ్ శాలరీయే దాదాపుగా 50,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 1,40,000 వరకు అయితే శాలరీ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. 22 వేకెన్సీస్ అనేది మనకు మెటలర్జీ విభాగంలో, అదేవిధంగా మెకానికల్ విభాగంలో 15 వేకెన్సీస్, ఈ విధంగా మొత్తం 40 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. ప్రతి కేటగిరీలో కూడా వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ అనేది ఈ మంత్ 15th వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో వీటికి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చూడవచ్చు. సో ప్రతి దానికి ఇక్కడ మీరు ఇంజనీరింగ్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఆ సబ్జెక్ట్లో కనుక మీకు ఉన్నట్లయితే ఆ డిగ్రీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మెటలర్జీకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మీరు మెటలర్జీ విభాగంలో బీఈ బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. దాంతోపాటుగా 60% అనేది మీ యొక్క డిగ్రీలో మీకు ఆ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడైతే క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. వీటికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా అదర్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే వీటికి సంబంధించి రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆ రిటర్న్ టెస్ట్ పెట్టి దానికి సంబంధించినటువంటి వారికి మంచి మార్క్స్ వచ్చినట్లయితే అక్కడ నుంచి మెరిట్ లిస్ట్ తీసి వీటికి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. మొత్తం 2 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. అసిస్టెంట్ మేనేజర్, అదేవిధంగా మేనేజర్ సంబంధించి. సో ఇక్కడ మీరు చూడవచ్చు పర్ యానంకి సంబంధించి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కు 5.7 అయితే ఉంది. ఇంకా మేనేజర్కి సంబంధించి 9.5. అలా దాదాపు మీకు 50,000 తోటి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ శాలరీ. చాలా మంచి ఉద్యోగాలు, మంచి శాలరీ అయితే ఉంది.
సో వీటికి సంబంధించి మీకు ఎగ్జామ్ అనేటువంటిది ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ అనేటువంటిది ఇంగ్లీష్లో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అని చెప్పేసి అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు పూర్తి పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ www.mithaneedindia.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ కెరియర్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. నేను పూర్తి పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ చెక్ చేయండి. సో మరొక నోటిఫికేషన్ గురించి కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా తెలంగాణలో కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ముత్తూట్ ఫైనాన్స్ అనేటువంటి ఈ ప్రముఖ ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. మీ మొబైల్ ద్వారానే మీరు వీటికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే వీటికి సంబంధించి నెక్స్ట్ మంత్ 27th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో 15,000 to 17,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ జాబ్ టైటిల్ కూడా మీరు చూడవచ్చు. సో జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీటిని అయితే ఫిల్ చేస్తున్నారు. ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్ కింద మీరు ఈ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు. ఒకసారి నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి దీన్ని మీరు క్లియర్గా చూడండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇక్కడ 0 to 2 years అని చెప్పేసి ఇచ్చారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు తెలంగాణలో జాబ్ లొకేషన్ కనుక చూసినట్లయితే నిజామాబాద్, అదేవిధంగా హైదరాబాద్ ఇచ్చారు. ఇక ఏపీలో కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు, కర్నూలు, తిరుపతి అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ శాలరీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఇది ఫుల్ టైం బేసిస్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. 15 to 17 వరకు అయితే శాలరీ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ టు జాయిన్ ఇన్ 10 days అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వితిన్ 10 daysలో మీరు జాయిన్ అయ్యే విధంగా అయితే ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. ఓన్లీ వీటికి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. మొత్తం 200 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్న వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఎన్సిఎస్ పోర్టల్లో కనుక యూజర్ ఐడి పాస్వర్డ్ ఉన్నట్లయితే డైరెక్ట్గా అక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పేసి లాగిన్ పేజ్ అడుగుతుంది. సో ఒకవేళ లేకున్నట్లయితే మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు మనకు ఎన్సిఎస్ పోర్టల్ నుంచి వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది మీకు ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ లేకుంటే ఇక్కడ సైన్ అప్ కావండి, దీనిపైన క్లిక్ చేస్తే కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే మిమ్మల్ని అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఫస్ట్ ఇక్కడ జాబ్స్ ఐకాన్ అని ఇక్కడ డిఫాల్ట్గానే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో ఇట్లా ఈ విధంగా అయితే మీరు వీటికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేము, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ యొక్క మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. సో ఇవన్నీ మామూలుగా డీటెయిల్స్, మీ యొక్క మినిమం డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వాటికి సంబంధించి ఇక్కడ స్కిల్స్ కూడా అడుగుతుంది. సో ఏదైతే మీరు అప్లై చేస్తున్నట్టు ఏం స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ కూడా ఇక్కడ ఉండే విధంగా అయితే మీరు చెక్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి, సో ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, దీన్ని టిక్ చేసేసి సబ్మిట్ కనుక చేసినట్లయితే ఇది అప్లై అవుతుంది. సో తర్వాత అంటే ఇక్కడ నుంచి మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. తర్వాత లాగిన్ పేజ్కి వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత వాళ్ళు మీ మెయిల్ ఐడికి కన్ఫర్మేషన్ అయితే పంపిస్తారు. దానికి సంబంధించి మీకు కాల్ చేసి మీకు టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి దీనిలోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించి మీరు జాబ్ లొకేషన్ హైదరాబాద్లో చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. నేను డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి సో దానిపైన క్లిక్ చేస్తే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి రెండు మనకు తెలంగాణలోనే వీటికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకు మితానికి సంబంధించి హైదరాబాద్లోనే ఉంది, దీనికి సంబంధించి కూడా నిజామాబాద్ అండ్ హైదరాబాద్లో జాబ్ లొకేషన్ ఉంది కనుక ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.